హలో టీచర్స్, నవేడేస్ టీచింగ్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్, అలాగే చాలా కష్టమైనది కూడా. ఎందుకంటే ఒక స్టూడెంట్కి కావాల్సిన కంటెంట్ టీచర్ మాన్యువల్ క్రియేట్ చేయడానికి చాలా టైం అనేది స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అయితే మీ వర్క్ని, మీ టైంని సేవ్ చేసుకునేందుకు ఈ వీడియోలో కొన్ని సూపర్ ఏఐ టూల్స్ని అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మిస్ అవ్వకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. లెట్స్ గెట్ స్టార్ట్స్ టుడేస్ వీడియో. వెల్కమ్ టు మై ఛానల్ టెక్ ఏఐ తెలుగు. ఫస్ట్ ఏఐ టూల్ వచ్చేసి మ్యాజిక్ స్కూల్ ఏఐ టూల్. ఈ మ్యాజిక్ స్కూల్ ఏఐ టూల్లో ఎన్ని టూల్స్ ఉన్నాయంటే, ఎన్ని ఎడ్యుకేషన్ టూల్స్ ఉన్నాయంటే మనం ఇక్కడ చూడొచ్చు. చాలా ఎడ్యుకేషనల్ టూల్స్ ఉన్నాయి. ఇక్కడ తీసుకున్నట్టయితే రూబ్రిక్ జనరేటర్, యూట్యూబ్ వీడియో క్వశ్చన్స్ జనరేషన్, ఇన్ఫర్మేషన్ టెక్స్ట్, అకాడమిక్ కంటెంట్ జనరేషన్, ప్రొఫెషనల్ ఈమెయిల్ క్రియేషన్. అవే కాకుండా మనకి కింద కేటగిరీ వైజ్గా ఏఐ టూల్స్ ఉన్నాయి. లెసన్ ప్లానింగ్, కంటెంట్ క్రియేషన్, క్వశ్చన్స్ జనరేషన్, ఇంటలెక్చువల్ ప్రిపరేషన్, స్టూడెంట్ సపోర్ట్, కమ్యూనికేషన్, కమ్యూనిటీ టూల్స్, అడ్మిన్ టూల్స్, ఇలా కేటగిరీ వైజ్గా ఉన్నాయి. అందులో ఉన్న కొన్ని బేసిక్ అండ్ ఇంపార్టెంట్ టూల్స్ని మనం ఇక్కడ చూడొచ్చు. లిస్ట్ వైజ్ టూల్స్ అన్నమాట ఇవి. వర్క్షీట్ జనరేటర్, లెసన్ ప్లానర్, ఇమేజ్ జనరేటర్, ప్రజెంటేషన్ జనరేటర్, రూబ్రిక్ జనరేటర్. నెక్స్ట్ ఇక్కడ అకాడమిక్ కంటెంట్ క్రియేషన్, యూట్యూబ్ వీడియో క్వశ్చన్స్, యూట్యూబ్ వీడియో నుంచి కూడా క్వశ్చన్స్ క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ టెక్స్ట్ డిపెండెంట్ క్వశ్చన్స్, నెక్స్ట్ టెక్స్ట్ ట్రాన్స్లేషన్, యూనిట్ ప్లాన్ జనరేటర్. చాలా అంటే చాలా మనకి ఈ మ్యాజిక్ స్కూల్ ఏఐ టూల్లో నెంబర్ ఆఫ్ ఏఐ టూల్స్, అందులో నెంబర్ ఆఫ్ ఏఐ టూల్స్ ఇవన్నీ కూడా స్టూడెంట్కి ఈజీ వేలో మనం టీచ్ చేసే స్టైల్లో, మన నాలెడ్జ్ని పెంచుకునే స్టైల్లో డిజైన్ చేయబడి ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయాల్సిన ఏఐ టూల్ మ్యాజిక్ ఏఐ టూల్. అక్కడ మనం సెర్చ్ బాల్లో కూడా యూజ్ చేసి సెర్చ్ చేసి కావాల్సిన టూల్ని సెర్చ్ చేసి గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ ఏఐ టూల్ వచ్చేసి బ్రిస్క్ టీచింగ్ ఫర్ టీచర్స్. ఇది పర్టికులర్గా టీచర్స్కి డిజైన్ చేయబడిన ఏఐ టూల్. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ మనకి సబ్జెక్ట్ వైజ్గా కూడా ఉంటుంది. ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, ఇలా సబ్జెక్ట్ వైజ్గా కాకుండా 30+ ఏఐ టూల్స్ అని మనకు అక్కడ ఉంది. దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ చాలా కింద ఏఐ టూల్స్ వస్తున్నాయి. ఫేవరెట్ ఏఐ టూల్స్ అని ఇక్కడ కూడా కేటగిరీ వైజ్గా ఉంటుంది. మెయిన్గా యూజ్ చేసే ఏఐ టూల్స్ అనేవి ఇక్కడ పైన చూపిస్తున్నారు. ఫీడ్బ్యాక్ జనరేటరు, ప్రజెంటేషన్ మేకరు, క్విజ్ మేకరు. ఇవి యూజ్ చేసి మనం ఎఫర్ట్లెస్గా చాలా తక్కువ టైంలో మనకు కావాల్సినది, అది యాక్టివిటీ అయినా కావచ్చు, క్విజ్ జనరేషన్ అయినా కావచ్చు, లేదంటే లెసన్ ప్లాన్ అయినా కావచ్చు, ఒక టాపిక్ మీద ఇల్లస్ట్రేషన్ అయినా కావచ్చు. ఇక్కడ మనకి ఏదో ఒకటి డిఫరెంట్ మనకి కేటగిరీస్ ఉన్నాయి. వాటిని రైట్ మీద క్లిక్ చేసి ఎమ్మటే మనం టాపిక్ ఇవ్వడమా, లేదంటే ఏదైనా కంటెంట్ లెసన్ నేమ్ ఇవ్వడమా, అవి చేసి ఈజీగా మనమైతే డిజైన్ చేసుకోవచ్చు చాలా తక్కువ టైంలో. నెక్స్ట్ క్రియేట్ స్టూడెంట్ ఇంటర్వెన్షన్స్, డిఫరెంట్ కేటగిరీ వైజ్ ఉన్నాయి. అలాగే మేనేజ్ అడ్మినిస్ట్రేటివ్ టాస్క్, అడ్మినిస్ట్రేటివ్ లెవెల్లో కూడా ఇక్కడ టూల్స్ అనేవి ఇన్సర్ట్ అయి ఉన్నాయి ఇందులో. నెక్స్ట్ మళ్ళీ ఫీడ్బ్యాక్ టూల్స్, టీచర్ ఫీడ్బ్యాక్, డిఫరెంట్ వేలో ఒక ఎడ్యుకేషనల్ పర్పస్లో ఎన్ని రకాలుగా వర్క్స్ ఉంటాయో వాటన్నిటికీ సంబంధించి ఇక్కడ మనకి డిజైన్ చేయబడిన ఒక ఇంపార్టెంట్ టూల్ బ్రిస్క్ ఏఐ టూల్. నెక్స్ట్ థర్డ్ ఏఐ టూల్ వచ్చేసి డిఫిట్ ఫర్ టీచర్స్, లెర్నింగ్ రిసోర్స్ ఫర్ ఆల్. ఇక్కడ ఏంటి అంటే, ఏదైనా మన దగ్గర గూగుల్ డ్రైవ్ కానీ, లింక్ కానీ, వీడియో కానీ ఉన్నప్పుడు దాంట్లో నుంచి ఒక క్రియేటివ్ వేలో మనం డిజైన్స్ క్రియేట్ చేయొచ్చు. సపోజ్ మనకి ఒక ఈజీ వేలో టీచింగ్ చేయాలి అంటే థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన దానికి, నెక్స్ట్ ఇల్లస్ట్రేటివ్ ఇమాజినేటివ్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేను ఇక్కడ ఒక టాపిక్ ఇస్తున్నాను, ఎంటర్ ఏ టాపిక్, థీమ్ ఆర్ క్వశ్చన్ హియర్. మనం బుక్స్ అని ఇవ్వచ్చు, ఆర్టికల్ లింక్ అని ఇవ్వచ్చు, పీడిఎఫ్ అని ఇవ్వచ్చు, మామూలుగా మనం ఏదైనా టాపిక్ కూడా ఇవ్వచ్చు. బేసిక్ ఎలక్ట్రానిక్స్ అనే ఒక టాపిక్ని నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. దాన్ని మనం ఓవరాల్గా థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు.
ఇక్కడ ఇలస్ట్రేటివ్ వేలో, ఇమాజినేటివ్ వేలో ఎలా మనం టీచ్ చేయొచ్చు అనేది ఇక్కడ చూడొచ్చు. బేసిక్ ఎలక్ట్రానిక్స్ మీద మనకు ఒక ఇమాజినేషన్, ఇలస్ట్రేటివ్ వేలో టీచింగ్ చేయడానికి ఈ ఏఐ టూల్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ ఈ డయాగ్రామ్ చూసినప్పటికీ ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో ఈజీగా లెర్న్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ వస్తుంది, సమ్మరీ వస్తుంది, వొకాబులరీ కీస్ వస్తాయి, అలాగే ఎంసీక్యూస్ కింద చూసుకున్నట్టయితే మనకి ఎంసీక్యూస్ కూడా వస్తాయి. సో ప్రతి టాపిక్ దానికి సంబంధించి ఒక స్టూడెంట్కి ఎన్ని రకాలుగా కంటెంట్ అనేది ఇవ్వగలుగుతామో, ఒక టీచర్ ఇవ్వగలుగుతాడో అన్ని రకాలుగా మనకి దానికి సంబంధించి టోటల్గా కంటెంట్ అనేది క్రియేట్ అవుతుంది. షార్ట్ ఆన్సర్స్, నెక్స్ట్ వన్ డిపెండెంట్, ఇంకా ఏమన్నా స్టూడెంట్ యాక్టివిటీస్ కావాలా దాని మీద, అది కూడా మనకి ఇక్కడ జనరేట్ అయ్యింది. చాలా బాగుంది, ఇది ట్రై చేయాల్సిన ఏఐ టూల్. నెక్స్ట్ లాస్ట్ ఇంకొక ఏఐ టూల్ వచ్చేసి స్కూల్ ఏఐ. ఇది కూడా టీచర్స్కి అలాగే స్టూడెంట్ సెంటర్డ్ ప్లాట్ఫామ్ ఏఐ టూల్. అంటే ఇందులో ఒక స్టూడెంట్ ఎలా మోడరేట్ అవ్వాలి, లేదంటే ఎలా మౌల్డ్ అవ్వాలి, ఎలాంటి బిహేవియర్ నేర్చుకోవాలి. సో మనకి ఇక్కడ ఎక్స్పర్ట్స్ నుంచి మంచి సో ఏమంటారు బిహేవియరల్ టీచింగ్ ప్రాసెస్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకున్న డౌట్స్ని ఒక హై ఎండ్ వేలో మనకి ఇక్కడ డిజైన్ చేయబడింది ఈ ఏఐ టూల్లో. అలాగే డైరెక్ట్గా మనం ఇక్కడ యూజ్ చేసే కొన్ని టూల్స్ ఉంటాయి. వాటిని యూజ్ చేయాలి అంటే కంటిన్యూ విత్ గూగుల్ తోటి లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ టీచర్కి యూజ్ అయ్యే కొన్ని డైరెక్ట్ టూల్స్ ఉంటాయి. లెసన్ ప్లాన్ క్రియేషన్, వర్క్ షీట్, క్లాస్ న్యూస్ లెటర్. సో ఇవే కాకుండా చాలా టూల్స్ ఉంటాయి. సీ ఆల్ మీద క్లిక్ చేసినప్పుడు మనకు అవన్నీ వస్తాయి. నెక్స్ట్ వేరే మన ఒక టీచర్కి ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు టీచర్ తోటి ఎలా కొలాబరేట్ అవ్వాలి, స్టూడెంట్స్ ఎలా కొలాబరేట్ అవ్వాలి, ఒక ఇంటర్ఫేస్ లాగా చాలా బాగుంటుంది. ఇలాంటి టీచింగ్ ఏఐ టూల్స్ చాలానే ఉన్నాయి. ఇవి నేను ట్రై చేసిన కొన్ని బెస్ట్ ఏఐ టూల్స్. మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయొచ్చుగా. థ్యాంక్ యూ.